ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందంలోని పద్యాలు తీసుకుందాం. సాయిరామ్. ముందుగా 471 పద్యం. భగవంతుడు భగవంతుడు గోవిందుడు జగతిన్ ఎడబాచితనిన శాసింపంగా తగువారులేమిన్ దుర్జనులెగసి మహాసాధుజనల ఏచెదరకట. భగవంతుడు మహిమాన్వితుడు గోవిందుడు కృష్ణుడు జగతిన్ భూలోకమును పెడబాసి విడిచిపెట్టి చనినన్ అనగా వెళ్ళగా శాసింపగాన్ కట్టుబాటు చేయుటకు తగు సామర్థ్యము గల వారు లేమిన్ లేకపోవుట చేత దుర్జనులు చెడ్డ మనుషులు ఎగసి చెలరేగి మహా గొప్ప సాత్వికులైన జనులన్ ప్రజలను ఏ చేదరు బాధించెదరు లేదా విసిగించెదరు అకట. అయ్యో భావము. అయ్యో భగవంతుడైన శ్రీకృష్ణుడు లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత సముద్రుడైన శాసకుడు ఎవరు లభించకపోవటంతో లేదా శాసకుడు ఎవరు లేకపోవటంతో దుర్మార్గులు విజృంభించి నిరపరాధులైన సాధువులను బాధింపసాగారు. తర్వాత 472 పద్యం. బాలకులారా ధాత్రీ పాలకు శపింతు అనుచున్ పలు వడిని విలోలాలకుడ గుమ్ముని కుంజర బాలకుండరిగేన్ ఇంద్రిలోక పాలకులదరన్ బాలకులారా ధరిత్రి పాలకు రాజును శపించెదను అనుచు పలు మిక్కిలి వడిని వేగముతో విలోల చెదిరిన అలకుడు అనగా ముగ్గురులు కలవాడు అగు అయిన మునికుంజర బాలకుడు అనగా శృంగి. అంటే ఇక్కడ మునికుంజర బాలకుడు అంటే మునులలో ఏనుగు వంటి వాడు అనమాట. అంటే శ్రేష్ఠుడైనటువంటి శమీకుని కుమారుడు శృంగి. అరిగన్ వెళ్ళాను. 3 లోకముల పాలకులు అనగా అధిపతులు అదరన్ ఉలికిపడినట్లు భావము. బాలకులారా వినండి, ఇప్పుడే ఆ భూపాలకునికి శాపం పెడతాను అని మిక్కిలి వేగంగా చెదరైన ముంగుర్లతో ఉన్నటువంటి ముని బాలకుడైన శృంగి ముళ్ళు ఒక పాలకులు అదిరేటట్లు పెద్ద కేకలు వేస్తూ. తర్వాత 473 వచనం. ఇట్లు రోషించి కౌశికీ నందికించని జలోపసర్పంబు చేసి అనగా ఈ విధంగా కోపించి శృంగి కౌశికీ నదికి వెళ్ళాడు. నీళ్లు చేతిలోకి తీసుకున్నాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.